హాయ్ హలో గైస్ వెల్కమ్ టు రమణ తెలుగు టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను స్టాక్ మార్కెట్లో ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ట్రేడింగ్ అంటే ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ప్రతి ఒక్క ట్రేడర్స్ అలాగే ఇన్వెస్టర్స్ ఒక కంపెనీ యొక్క షేర్ని మనం కొనాలి లేకపోతే అమ్మాలి అనుకుంటే కనుక దాన్ని మనం స్టాక్ మార్కెట్లో సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఒక షేర్ ఒక భూమితో సమానం. ఒక భూమి అభివృద్ధి చెందుతున్న ఒక ఏరియాలో భూమి వాల్యూ ఎలా ఉంటుందో అలాగే ఈ స్టాక్ మార్కెట్ కూడా అంతే ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉన్న ఒక ఏరియాలో ఉన్న భూమి ఒక వాల్యూ ఉంటుంది. అది ఫ్యూచర్లో దాని పాపులేషన్ పెరిగే కొద్ది కూడా దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో అలాగే మనం ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ డిమాండ్ ఉన్నంత వరకు కూడా ఆ కంపెనీ యొక్క స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది, దాని వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఆ కంపెనీ యొక్క సేల్స్ తగ్గినా కూడా దాని డిమాండ్ తగ్గినా కూడా దాని సేల్స్ పడిపోతుంటాయి. సో స్టాక్ మార్కెట్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇలా ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి. సో ఈ డిమాట్ అకౌంట్ కావాలనుకుంటే కనుక మన దగ్గర ఆధార్ కార్డ్ ప్లస్ పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇవి మూడు మనకు ఉంటే మనము డిమాట్ అకౌంట్ ఫ్రీగా మేము చేసుకోవచ్చు. సో నేను నా డిమాట్ అకౌంట్స్ లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ముందుగా నా డిమాట్ అకౌంట్ చూద్దాం. దానికి మీరు పిన్ సెట్ చేసుకోవాలి, పాస్వర్డ్ కూడా. సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్స్, F&O అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి ఇందులో. అలాగే మనం అమౌంట్ పోర్ట్ఫోలియో కూడా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. SIPs ఆర్డర్స్ కూడా అన్నీ మీకు ఏంజల్ వన్లో ఉంటాయి. సో స్టాక్స్లో చూస్తే కనుక మనం సపోజ్ ఒక రిలయన్స్ పవర్ అనే స్టాక్ తీసుకుందాం ఫ్రెండ్స్. మీరు బోత్ బొంబాయి స్టాక్ మార్కెట్లో తీసుకోవచ్చు, అలాగే నేషనల్ ఎక్స్చేంజ్లో కూడా తీసుకోవచ్చు మీరు. సో దీని ప్రైస్ వాల్యూ, ఒక షేర్ వాల్యూ ఈక్వల్ 28 రూపీస్ ఫ్రెండ్స్. సో మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే బై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్వాంటిటీ 1 or 2 మనం ఎన్ని అయితే అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసినప్పుడు దాని యొక్క మార్జిన్ ఇక్కడ చూపిస్తుంది. సో మనకు 2 షేర్స్ 57 రూపీస్. సో మనం 57 రూపీస్కి యాడ్ చేసుకోవచ్చు ఏంజల్ వన్లో. సో మన ఏంజల్ వన్లో మనం ఎంత అమౌంట్ కావాలితే అంత మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో యాడ్ చేసుకొని మనం ఇక్కడ బై ఆప్షన్ వస్తుంది. యాడ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ ప్లేస్ ఆర్డర్ కొడితే మనకు ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా స్టాక్ను కొనవచ్చు. అలాగే ఎలా సెల్ చేయాలంటే, సపోజ్ నా దగ్గర సుజలాన్ సంబంధించిన స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అది ప్రజెంట్ 55 రూపీస్. దాన్ని మనం సెల్ చేయాలనుకుంటే కనుక సెల్ మీద నొక్కాలి ఫ్రెండ్స్. నా దగ్గర 1 స్టాకే ఉంది కాబట్టి వన్ షేర్ని కూడా మీరు 1 టైప్ చేసి ప్లేస్ ఆర్డర్ కొడితే ఇది ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీరు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కూడా చెక్ చేసుకోవచ్చు ఇలాగా. సో మీకు అమ్మిన ఏదైతే ఉందో ఆ షేర్ వాల్యూ ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్లోకి వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు డైరెక్ట్ 1 డే తర్వాత మీరు ఎప్పుడైతే సెల్ చేస్తారో, సెల్ చేసిన తర్వాత రోజు మీకు వ్యాలెట్లోకి విత్డ్రావల్ అమౌంట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఎంతైతే మీరు సెల్ చేశారో అందులోంచి మీరు మార్జిన్ కట్ చేసుకొని మీకు ఇక్కడ మార్జిన్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఏంజల్ వన్లో. సో మీరు మార్జిన్ చూసుకొని కూడా మీరు
సపోజ్ మీరు ఒక 10 రూపీస్ షేర్ మీరు అమ్మినట్లయితే వాడు 2 రూపీస్ వరకు ఛార్జెస్ తీసుకొని మీకు 8 రూపీస్ మీకు వ్యాలెట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ 8 రూపీస్ కూడా మీరు క్లిక్ చేసిన ఎప్పుడైతే మీరు విత్డ్రావల్ పెడతారో విత్డ్రావల్ చేసిన ఆ రోజు నైట్ 11:30 లోపు మీకు అమౌంట్ క్రెడిట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇలా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.